ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
ప్రేమించి మీరిస్తున్న ఈ మంచి శ్రేష్టమైన ఈ సమయము, ఈ సదవకాశములను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, మీ వాక్యము దగ్గరకు వచ్చినాము. మీ వాక్యము మాకు ఎంతో మధురమైనది. మీ వాక్యము మాకు ఆహారమై ఉన్నది. మా వాక్యము మాకు ఔషధమై ఉన్నది. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరచి మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ అభిషేకముతో కూడిన మాటలు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మా హృదయాలను దర్శించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మీ అందరికీ నా వందనాలండి. మనము మన జీవితంలో మనం చేయాల్సిన పనుల్లో ఒకటి ఏమిటంటే ఆయన సిలువను మోయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నన్ను ఎవరైనా వెంబడించాలి అని అంటే తనను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పారు. ఇటీవల కాలంలో అనగా మనం కొన్ని వారాల క్రితం గుడ్ ఫ్రైడే ఆరాధన చేశాం, సిలువను ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈస్టర్ ఆరాధన, ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ సిలువను ధ్యానం చేయటం అనేది ఒక రోజుతో ముగించే పని కాదు. అలాగే పునరుద్ధానాన్ని గూర్చి, ఈస్టర్ని గూర్చి ధ్యానం చేసి ఒక రోజులో ముగించేది కాదు. ఇది మనం చేయాల్సింది ఏమిటంటే అనుదినము మన జీవితంలో ప్రతి దినము ఆయన సిలువను ధ్యానం చేస్తూ ఆయన పునరుద్ధానపు శక్తిని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. పునరుద్ధానుడు అని మన ప్రభువుకి ఒక పేరు ఉన్నది, పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానపు శక్తి ఏమిటి అనంటే మనకు తెలుసు. మరి సమాధిలో నుండి తిరిగి లేచినాడు అని, అలాగే తిరిగి లేచిన తర్వాత కొన్ని దినాలు ప్రజలకు కనబడినాడు అని, ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు అని, ఇలాగూ పునరుద్ధానాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తాం ఈస్టర్ రోజున. అయితే ఈ దినం మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ పునరుద్ధానాన్ని గూర్చి నువ్వెంతగా ధ్యానం చేస్తూ ఉంటావో అంతగా మనలో నూతన శక్తి వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే నూతన శక్తి అలాగే మన శరీరములో కానీ, మన మనస్సులో కానీ, మన కుటుంబములో కానీ అన్ని యాంగిల్స్లో ఒక నూతన శక్తి మనకు వస్తూ ఉంటుంది. అందుకనే ప్రతిరోజు ఆయన పునరుద్ధానాన్ని గురించి కొంత సమయమైనా మనం ధ్యానం చేయాలి. ఆయన సిలువను గూర్చి తలంచుకోవాలి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి కూడా మనము తలంచుకోవాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి వస్తుంది. స్మిత్ విగిల్స్ వర్త్ అనే ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. మీలో చాలామంది ఆయన మిషనరీ పేరు వినే ఉంటారు, స్మిత్ విగిల్స్ వర్త్. ఆయన దాదాపు ఒక 200 మందిని ఆయన జీవితంలో, ఆయన సేవలో ఒక 200 మందినన్నా చనిపోయిన వారిని బ్రతికించాడు సేవలో. రోగులను స్వస్థపరచడం అది అసంఖ్యాకం. అసలు చనిపోయిన డెడ్ బాడీస్ కోసం ప్రార్థన చేసి 200 మందిని బ్రతికించాడు ఆయన జీవితంలో.
ఆ 200 మందిలో ఆయన భార్య కూడా ఉన్నది. ఆయన భార్య కూడా ఒక దినాన చర్చిలో వాక్యం చెబుతూ ఉంటే పడిపోయి చనిపోయింది. ఆ సంఘస్థులు ఏమంటే, బ్రదర్ మీ వైఫ్ చనిపోయిందండి అని ప్రసంగం చేస్తున్న ఆ స్మిత్ విగ్గిల్స్వర్త్కి మీ వైఫ్ చనిపోయిందండి అని కబురు చేస్తే ఆమెను తీసుకురండి అని పుల్పీడి దగ్గరకు తీసుకొచ్చి ఆ డెడ్ బాడీ కోసం అప్పటికప్పుడే ప్రార్థన చేస్తే ఆమె లేచి మరలా సజీవురాలై చాలా సంవత్సరాలు సేవ చేసింది. ఇలాగ ఒక 200 మందిని ఆయన ప్రార్థన చేసి బ్రతికించాడు. అయితే ఇంత శక్తి ఈయనకి ఎక్కడది అని ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. నీకు ఎక్కడదండి ఈ శక్తి అని అంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తిని గురించి నేను ప్రతిరోజు ఆలోచిస్తాను, ప్రతిరోజు చదువుతాను, ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను అని చెప్పాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని గూర్చి ఆలోచన చేసే కొలదే ఆ పునరుద్ధానము, ఆ రిజరెక్షన్ పవర్ అనేది మొట్టమొదట నా బాడీలోనికి వస్తుంది, నా బ్లడ్లోకి వస్తుంది, నా బాడీ ఆర్గాన్స్లోకి వస్తుంది. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా నా డెడ్ సెల్స్, మృత కణాలు లివింగ్ సెల్స్గా మారుతాయి అని చెప్పాడు స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే దైవజనుడు. కావున ఆయనకు అంత శక్తి ఎక్కడది అని అంటే ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ప్రతిరోజు ధ్యానం చేస్తాడు. ఇంకా దైవజనుడు చెప్పిన మరొక మాట ఏమిటంటే, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నేను ధ్యానం చేసి తింటూ ఉంటాను. ప్రభు బల్లారాధనలో నేను ఒక్కడనే ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాను ప్రతిరోజు అని చెప్పాడు. కావున ప్రియరా, మనము గ్రహించాల్సింది ఏమిటి అని అంటే, కొన్ని సత్యాలు ఉన్నాయండి మన జీవితంలో, కొన్ని సత్యాలు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉంటే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, మనము కూడా మన జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. మన కుటుంబాలలో, మన జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. ఈ పునరుద్ధానపు శక్తి అంటే అర్థం ఏమిటి అనంటే, డెడ్లో నుండి లైవ్లోనికి రావటం, నిరాశలో నుండి నిరీక్షణలోనికి రావటం. మనకు సాల్మన్ అయ్య గారని, జీబీ సాల్మన్ గారు అని ఒక మంచి దైవజనుడు. నిజంగా వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ విలువ నేను పెద్దగా తెలుసుకోలే. ఏదో మా జంపను కూడా చాలాసార్లు మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి వచ్చాడు, చాలాసార్లు వచ్చాడు. ఆయనకి నేను పరిచర్య కూడా చేశాను, ఆయన గారి చేత చాలాసార్లు ప్రార్థన కూడా చేయించుకున్నాను. కానీ అవన్నీ అప్రయత్నంగా, అనుకోకుండా జరిగినాయి. కానీ ఆయన విలువ నాకు తెలిసి చేయలేదు. నేను వరకు చెయ్యాలి కాబట్టి చేశాను. నిజంగా ప్రియరా, ఆ దైవజనులు మరి దేవుని శక్తిని అలాగ అనుభవించారు, దేవుని శక్తిని అనుభవించారు. ఒక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట ఆయనతో, సాల్మన్ నీవు సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయిపో అన్నాడంట. ఎప్పుడు మిడ్నైట్, అర్ధరాత్రుల టైంలో. సరే ప్రభు వెళ్తానని చెప్పి వెంటనే బైబిల్ తీసుకొని, ఒక చాప తీసుకొని సమాధుల్లోకి వెళ్ళి మధ్యలో చేరి ప్రార్థన చేస్తున్నాడంట. చూసారా, చాలామంది అడిగారంట, అదేంటండి సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేశావు, నీకు భయం వేయలేదంటే, నాకు నా ప్రభువు ఉన్నాడు, నాకేంటి భయం. అలా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రక్కనే అన్ని సమాధులు కదా, కొన్ని నక్కలు వేరే క్రొత్తగా చనిపోయి పాతి పెట్టబడిన సమాధిని త్రవ్వుతున్నాయి అంట, ఆ డెడ్ బాడీ కోసం త్రవ్వుతున్నాయి అంట. అవి ఇన్ని చూసి కేకలేస్తూ ఉన్నాయి, కానీ ఆయనకి ఏమీ భయమే లేదు.
ఆయన మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా చేయగలిగారు అంటే, పునరుద్ధానపు శక్తి నాలో ఉన్నది, పునరుద్ధానుడు నాలో ఉన్నాడు. కావున ప్రియులారా, మనం జనరల్గా ప్రార్థన చేసుకుంటాం, యేసు ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడండి, ఈరోజు నా మార్గంలో నా ప్రయాణంలో తోడుగుండండి అని అంతవరకు ప్రార్థన చేసుకుంటాం. అంతవరకు ఓకే. కానీ అంతకంటే ఎక్కువ శక్తి మనకు కావాలి, అంతకంటే ఎక్కువ బలము కావాలి, అంతకంటే ఎక్కువ దేవుని ప్రభావం మనకు కావాలి. అది అనుభవించాలి అని అంటే ఆ పునరుద్ధానపు శక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. పునరుద్ధానపు శక్తి అంటే ఎలా ఉంటుందంటే, ఆ జీవితమే వేరుగా ఉంటుందండి. పునరుద్ధానాన్ని గురించి ఆలోచిస్తూ ఆ రిజరెక్షన్ పవర్ను మన జీవితంలో అనుభవిస్తూ ఉంటే ఆ లైఫే వేరుగా ఉంటుంది. అసలు కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్. అసలు జీవితమే చాలా భిన్నంగా ఉన్నతంగా మారిపోతుంది. చూడండి, పునరుద్ధానపు శక్తిని గురించి మనం ఒక్క మాట దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. పిల్లరా, పునరుద్ధానపు శక్తి అంటే ఇక్కడ ఒక ఉదాహరణగా, అంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రభువు చెప్పాడు. అదేమిటంటే, జనరల్గా ఈ 20వ అధ్యాయము ఈస్టర్ రోజున మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు అని ఉంది కదా 20వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇది జనరల్గా ఈస్టర్ రోజు ధ్యానం చేస్తాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సూత్రం ఉంది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత కొంతమందికి కనబడ్డాడు. ఆ కనబడినప్పుడు చూసిన వాళ్ళలో మరియా అనే ఒక స్త్రీ చూసి, మరియాని ప్రభు ఆమెను పిలిచినప్పుడు రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థము. వెంటనే ఆమెకు వచ్చిన స్పందన ఏమిటంటే, ప్రభువుని ముట్టుకోవాలి అని అనిపించింది, టచ్ చేయాలి అని అనిపించింది. అప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా నన్ను ముట్టుకోవద్దు నువ్వు. ఎందుకు? నా శరీరం ఇప్పుడు పునరుద్ధానపు శరీరం. అంటే ఈ శరీరము ఇక ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించిన శరీరము. పరలోకపు మహిమ, పరలోకపు శక్తి, పరలోకపు ప్రభావము నా బాడీలోకి వచ్చింది కాబట్టి ఇక ఎవరు నన్ను ముట్టుకోకూడదు. అంతకుముందు చాలామంది ముట్టుకున్నారు, అంతకుముందు చాలామంది కాళ్ళు పట్టుకున్నారు, వస్త్రాలు పట్టుకున్నారు, ప్రభు చేతులు పట్టుకున్నారు, చాలామంది ముట్టుకున్నారు. కానీ ఇప్పుడు పునరుద్ధానుడైన తర్వాత నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే, పరలోకపు మహిమ ప్రభువులో ఉన్నది. ప్రియత గమనించండి, మన జీవితాల్లో కూడా ఈ పునరుద్ధానుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు తెలియకుండా నీలోనికి పరలోకపు మహిమ వస్తూ ఉంటుంది, పరలోకపు ప్రభావము, పరలోకపు శక్తి, పరలోకపు వాతావరణం మనలోనికి వస్తుంది. అందుకనే కొంచెం సమయమైనా యు మస్ట్ టేక్ టైం టు థింక్ అబౌట్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. కొంత టైం తీసుకొని ఆ పునరుద్ధానం గురించి ఆలోచన చేస్తూ ఉంటే నీ మనస్సులోనికి ఆ పరలోక వాతావరణం వస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు. తర్వాత ఏమంటున్నాడు? అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా. ప్రియ, అక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ రిలేషన్ అంటే, అక్కడ చూడండి, నా తండ్రియు మీ తండ్రియు.
అంటే మనల్ని ఒక రిలేషన్షిప్లోకి తీసుకెళ్ళాడు ప్రభు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, మీ తండ్రి కూడా ఆయనే. చూసారా, అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందండి ఈ మాట. నా తండ్రియో మీ తండ్రియో. నా తండ్రి గొప్పోడు అని మన ముందు ఏదో గొప్పలు చెప్పుకోవట్లా. నా తండ్రియో మీ తండ్రి అంటే నాకెవరు తండ్రో మీకు ఆయనే తండ్రి. అంటే ఈ పునరుద్ధానము ద్వారా ప్రభువు మనల్ని తండ్రికి క్లోజ్గా తీసుకొస్తున్నాడు. పునరుద్ధానం అంటే వీఆర్ క్లోజ్ విత్ గాడ్. దేవునికి మనం దగ్గర అవుతున్నామని అర్థము. అందుకని నువ్వు దేవుని గురించి ఆలోచన చేసే కొద్దీ, ఆయన పునరుద్ధానం శక్తిని ధ్యానం చేసే కొద్దీ, ఆలోచన చేసి మాట్లాడుతూ ఆ పునరుద్ధానాన్ని గురించిన పాటలు పాడుతూ ఉండే కొలది నువ్వు దేవునికి క్లోజ్గా మారిపోతావు. నా తండ్రియు మీ తండ్రియు. తర్వాత నా దేవుడును మీ దేవుడును. నా దేవుడే మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి. మనగా ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూపిస్తున్నాడు. ఒక ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఒక త్రిభుజాన్ని ఊహించండి. ఆ త్రిభుజం పై భుజం తండ్రి అయితే, లెఫ్ట్ సైడు మరి మనం ఉంటే, రైట్ సైడ్ ప్రభు ఉంటున్నాడు. ఇలాగ ఒక ట్రయాంగిల్ని చూపిస్తున్నాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. మనమంతా ఒక త్రిభుజంలో ఉన్నాం. అనగా రిజరెక్షన్, ఈ పునరుద్ధానవ శక్తిని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే దేవునిలో నేను ఉన్నాను అనే గ్రహింపు నీకు వస్తుంది. మనము దేవునిలో ఉన్నాము. జనరల్గా మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా అనుకుంటామంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాము, మనం ఆయన బ్రతిమలాడుకోవాలి, ఆయనకు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటే జాలి కలిగి ఆయన మెల్లిగా దిగొస్తాడు మన మధ్యకు అనుకుంటామండి. లేదు లేదు ప్రియులరా, ఆయన ఎక్కడో ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని జాలి కలిగి దిగొచ్చే దేవుడు కాదు. ఆల్రెడీ మనలో ఉన్నాడు ఆయన. నీ దేవుడు నా దేవుడు, మీ తండ్రి నా తండ్రి. అంటే ఇక్కడ అర్థం ఏమవుతుందంటే మనము దేవుల్లో ఉన్నాము, దేవుడు మనలో ఉన్నాడు, మనల్ని క్లోజ్గా తీసుకొచ్చాడు. దేని ద్వారా అంటే పునరుద్ధానము ద్వారా. ఈ పునరుద్ధానమును గురించి నువ్వు ధ్యానం చేసే కొలదే నువ్వు దేవునికి దగ్గరవుతా ఉంటావు. నువ్వు దేవునికి దగ్గరయ్యే కొలదే దేవుని ప్రభావము, దేవుని శక్తి నీలోనికి వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇంకొక మంచి మాట వాడాడు అక్కడ. ఏమంటున్నాడంటే నా తండ్రియు మీ తండ్రియు, తర్వాత నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. ఏమంటున్నాడండి, నేను ఎక్కిపోవచ్చున్నాను. ఇక్కడ మనం చేయగలిగిన పనే మనకు చెప్పాడండి. అక్కడ కానీ ప్రభు నేను ఎక్కి అనే పదం దగ్గర ఒక్కసారి బైబిల్లో చూసుకోండి, ఎక్కిపోవచ్చున్నాను కదా, ఆ ఎక్కి అనే పదం దగ్గర జస్ట్ ఒక్క వర్డ్ మార్చి ఆ ఎక్కి తీసేసి ఎగిరి అని పెట్టండి. ఎగిరి, ఇప్పుడు చదవండి, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎగిరిపోవచ్చున్నానని వారితో చెప్పాను. ఎగిరిపోవచ్చున్నాను అని అంటే ప్రియులరా, అది దేవుడు కాబట్టి చేశాడు, మనం చేయలేమని మనం నిరాశపడేవాళ్ళం. ఎగిరిపోతున్నానని రాయలా ప్రభు, ఎక్కిపోవచ్చున్నాను. ఎక్కడం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్, ఒక మెట్టు నుండి ఒక మెట్టుకు నిదానంగా ఎక్కుతూ ఉంటాం. ఈ ఎక్కిపోవచ్చున్నాను అనేది ఎక్కడ నుండి ఎక్కడికేనంటే, ప్రస్తుతం భూలోకంలో ఉన్నాడు ప్రభు, ఎక్కడికి ఎక్కిపోతాడంట? పరలోకానికి ఎక్కిపోతున్నాడు. ఈ ఎక్కిపోవటానికి ఏమైనా మెట్లు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఒక ఇల్లు ఎక్కాలి అని అంటే స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కుతున్నాము.
లేదా ఒక ల్యాడర్, ఒక నిచ్చెనుంటే ఏదైనా పై వస్తువు అందుకోవడం కోసం స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కుతున్నాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేను పరలోకానికి ఎక్కిపోవచ్చున్నాను అంటే ఇక్కడి నుంచి పరలోకానికి ఏమున్నాయని ఎక్కిపోతున్నాడు? అక్కడ ఏదో ఉండాలి కదా. ఎక్కిపోతున్నాను అని అంటే ఏదో ఉండాలి, కంపల్సరీ స్టెప్స్ అన్నా ఉండాలి, లేక నిచ్చెనుకున్నట్టు మెట్లన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఎక్కిపోవచ్చున్నానంటే స్టెప్స్ లేకుండా ఎలా ఎక్కగలుగుతున్నాడు అని అంటే ప్రియరా, ఇక్కడ ఎక్కిపోవటం అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయమైన అంతస్తులు ఇవి, స్పిరిచువల్ స్టాండర్డ్స్. కొంచెం కొంచెం మనం ఎదుగుతూ ఉండాలండి. అంటే మొట్టమొదట ఒక పని చేయటం చేత కాదు, ప్రార్థన చేయమంటే రాదు, సరే చేయండి అని నెక్స్ట్ టైం అంటే కొంచెం చేస్తారు, ప్రభా 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 కాపాడు కాపాడు కాపాడు, ఆమెన్ 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 ఆమెన్, ఎందుకంటే షేకింగ్. అదే 2-3 సార్లు చేస్తే 1 గంట సేపు ప్రార్థన చేసేవాడు. మందిరంలో ఇప్పుడు నేను కొన్ని 100 మందిని అలాగ తయారు చేసి 1 గంట ప్రార్థన అంటే సునాయాసనంగా చేసేస్తారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, 5 నిమిషాలు ప్రార్థన చేయటం రాదన్నా నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ రోజున 3 గంటలైనా 4 గంటలైనా 5 గంటలైనా ప్రార్థన అంటే అవలేలగా చేసే అలవాటు చేసేసారు, మేము చాలా ఆశీర్వదింపబడ్డామన్నా అంటారు. అంటే ఒక స్టెప్ స్పిరిచువల్గా ఎక్కారు. అలాగే ఇక్కడ కొంతమంది సహోదరులు రక్షణలోనికి రావాలి, రక్షణ పొందటం ఒక మెట్టు, రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవటం ఒక మెట్టు, ఆ తర్వాత వాళ్ళని వాక్యం చెప్పడానికి తయారు. నా గురి ఏమిటంటే దేవుని వాక్యం చెప్పే వాళ్ళని చాలా మందిని తయారు చేయాలి. ఇప్పుడు నా వరకే నేను వాక్యం చెప్పటం అనేది నేను ప్రక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను వాక్యం చెప్పే వాళ్ళని తయారు చేయటం మీద దృష్టి పెట్టాను. ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యం చెప్పే వాళ్ళని తయారు చేయాలి. ఒకవేళ ఆల్రెడీ చెబుతూ ఉంటే వాళ్ళని ఇంకా ఆ మెసేజ్ ఎలాగో చెప్పాలి అంటే వివరణ లేక ఆ వాక్యాన్ని ఎలాగో అప్లై చేయాలనేది వాళ్ళకి తర్బీదు ఇవ్వటం. ఇవన్నీ ఏమిటి అని అంటే మెట్లు ప్రియులారా, మెట్లు. తర్వాత ఇంకా ఎక్కిపోవటం అంటే అర్థం ఏమిటి అని అంటే, నీవు ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ఒక బలహీనత వచ్చినప్పుడు సేవకుడి దగ్గరకు వెళ్ళి అన్నా నాకు ఇలాగ బాగాలేదు ప్రార్థన చేయన్నా అని అడుగుతావు. సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి సేవకుడు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అదొక స్టెప్. ఇంకొక స్టెప్లోకి నువ్వు ఎలాగ ఎక్కాలి అని అంటే, నీ బలహీనత ఏది ఉన్నా సరే నీవే ప్రార్థన చేసి కమాండ్ చేయాలి దాన్ని, ఆ దయ్యాన్ని కానీ ఆ రోగాన్ని కానీ నీవే కమాండ్ చేసి దాన్ని గద్దిస్తే అది నీ ప్రార్థన ద్వారానే స్వస్థత వస్తుంది. ఒక సమయంలో ఒక మీటింగ్ అండి, ఉద్యోగ కూటమి, ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అనుకుంటారు. ఆ మీటింగ్లో చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, అంటే చాలామంది అంటే మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే ఒక మాట చెప్పారు, మీకు ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ చేయి పెట్టండి, మీరు రేలు పెట్టండి చాలు. అది పొట్ట అయితే పొట్ట, గుండె అయితే గుండె, మెడ అయితే మెడ, చెవిపోటు అయితే చెవిపోటు, తల అయితే ఎక్కడ బాగా పోతే అక్కడ పెట్టండి అన్నాను. విశ్వాసంతో ప్రార్థన చేయండి అన్నాను. వాళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను వాళ్ళందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు చెక్ చేసుకోండి అని అంటే ఎన్ని సాక్ష్యాలు చెప్పారండి. మాకు ఆ బలహీనత పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్లు కూడా తీసుకోండి అని చెప్పారు. రిపోర్ట్స్లో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అంటే వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ విశ్వాసాన్ని ఒక మెట్టు నుండి మరొక మెట్టుకి మనం పెంచాలి. ప్రభునందులరా, యేసుక్రీస్తు ప్రభు మనం చేయగలిగిన పనే చెబుతున్నాడు. ఏం చెబుతా ఉన్నాడు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. అనగా మెట్టు నుండి మెట్టుకు ఎక్కుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి. ఆ ఎక్కటము కూడా ఎక్కడికి ఎక్కాలి అనంటే ఎక్కుచూ 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 పరలోకము యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడే మనం పాడాం,
అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా అని పాడాం కదా. ఆ సింహాసనం దగ్గరకు మనం ఎక్కిపోవాలి. ఎంత ప్రణాళిక ఉంది ప్రియులారా మన మీద దేవునికి. అందుకనే మనం ఏం చేయాలంటే పునరుద్ధానపు శక్తిని గూర్చి మాట్లాడాలి. ఈ పునరుద్ధానాన్ని గురించి నువ్వు తలంచుకుంటున్నప్పుడు నీ లోపల కొన్ని పనులు జరుగుతాయి. అదేమిటంటే, నీ మనసు ఒకవేళ బాధగా ఉందనుకోండి, కృంగిపోయి ఏదో బలహీనతలుండి నిరాశగా ఉండి, ఏమిటా రాత్రంతా నిద్రలేక రాత్రంతా దిగులుగా దుఃఖంతో కాలం గడిపేవనుకోండి, ఏంటా అని నిరాశలో ఉన్నప్పుడు ఈ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ తలంచుకుంటూ నీ లోపల నువ్వెవరికి చెప్పనవసరంలా, నీ లోపలే దేవుని శక్తి నాలో ఉన్నది, దేవుని ప్రభావం నాలో ఉన్నది. ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను విడువడు, ఆయన మరువడు, ఆయన నన్ను కాచువాడు, కాపాడువాడు అని ఆయన పునరుద్ధానాన్ని గురించి నువ్వు చెప్పుకుంటా లోపల నీతో నువ్వు చెప్పుకుంటా ఉంటే నీకు విశ్వాసం వస్తుంది, అలాగే సంతోషం వస్తుంది, విడుదల వచ్చేస్తుంది. అదే పునరుద్ధానపు శక్తి. పునరుద్ధానపు శక్తి. ఒక శనివారం రాత్రి ఒక సహోదరుడు కబురు చేశాడు, అన్నా చాలా నిరుత్సాహం బాధలో ఉన్నానన్నా, నేను ఈ రాత్రి ప్రార్థన కూడా రాలేని కండిషన్లో ఉన్నా, రాలేనన్నా క్షమించండి, కానీ ఈ రాత్రి నా కోసం ప్రార్థన చేయండి అని కబురు చేశాడు. సరే సహోదరుడు ప్రార్థన చేస్తామని తన కొరకు ఆ రాత్రి అంతా సంఘంలో ప్రార్థన చేయించా, నేను పర్సనల్గా ప్రార్థన చేయించా. తను చెప్పిన విషయం ఏంటంటే, ఆదివారము తెల్లవారుజామున 4 గంటల కన్నా ఒక దేవదూత నా దగ్గరకు వచ్చారు. ఆ దేవదూత నన్ను అలాగ తాకి నా ముఖం చూసి నవ్వి వెళ్ళిందన్న. అప్పటి నుంచి నాకు ఎక్కలేనంత బలం వచ్చింది అని అన్నాడు. ప్రియరా, మన డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా చేసుకోండి అని, అది ఈరోజు మెసేజ్. అసలు ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు నా ఉద్దేశం. మీ డైలీ లైఫ్లో ఈ పునరుద్ధానపు శక్తిని ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని నిరాశలు ఉంటాయి. ప్రభా, నీ పునరుద్ధానపు శక్తి నాలోకి రావాలి, నీ పునరుద్ధానపు బలము నాకు కావాలి, నాకు సంతోషమనివ్వండి. ఒక వ్యక్తికి చనిపోవాలనే ఆలోచన వస్తుందంట, చనిపోవాలి అనే ఆలోచన. అందుకని తను ఏం చేశాడంటే, తను చనిపోతే అంటే ఆ వ్యక్తి చనిపోవాలనే ఆలోచన వచ్చింది. తాను చనిపోతే ఆ సమాధిలో ఎలా పెడతారు, ఆ పెట్టె ఎలా ఉంటుంది, ఆ పెట్టె మీద కవర్ ఎలా ఉంటుంది, దాని మీద క్లాత్ ఎలా వేస్తారు, దాని మీద పూలు ఎలా చల్లుతారు ఊహించుకొని ఒక ఫోటో పెట్టుకున్నాడండి అతను. దేనిలో పెట్టుకున్నాడో తెలుసా? ఈ కాంటాక్ట్స్లో వాట్సాప్లో ఈ చివరి పెడతారు ఏంటి, అదే డీపీనా, ఆ డీపీలో పెట్టుకున్నాడు. ఇది జరిగిన విషయం ప్రియరా, జరిగిన విషయం, అదే మా సంఘంలో జరిగిన విషయమే, అదే చెబుతున్నాను. ఆ డీపీ పెట్టుకున్నాడు. ఆ సమాధి, దాని మీద క్లాత్, ఆ పూలు, అతను లోపల ఉన్నట్టు గ్లాసు, సమాధి పెట్టి కూడా గ్లాసుది పెట్టుకున్నాడు. అతను లోపల పడుకోబెట్టినట్టు, తన మీద దుప్పట్లు పరిచినట్టు, తనను చూడటానికి జనాలు చాలామంది వచ్చినట్టు. ఏం పనులండి ఈ పనులు? అసలు ఎవరు చేపిస్తున్నారు ఈ పనులు? దయ్యం చేపిస్తారు. అవన్నీ చూసి డీపీ పెట్టుకొని రోజు చూసుకుంటున్నాడంట. మన కుర్రోళ్ళు ఎవరో చూశారు, వాళ్ళ సెల్ తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చి, అన్నా వీడు చూడండి అన్న ఏం చేస్తున్నాడు అని అంటే, ఏంట్రా ఇదేంద్రా అంటే, వాడు ఇక నేను చనిపోతానని ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాడు అన్న. ఆ సమాధి పెట్టి జనాలు వచ్చారు. అది అంతా వాడి తలంపులన్నీ ఎట్లాగా ఉంటాయన్న. అసలు వాడు ఎవరితో మాట్లాడట్లేదు, మేము పలకరించడానికి వెళ్ళినా పలకట్లేదు అన్నారు అన్నాడు. వాడిని ఒకసారి నేను కబురు చేస్తున్నాను, నేను రమ్మన్నానని చెప్పండి అన్న. అన్నయ్య రమ్మంటున్నాడు అని అంటే, తను ఏమన్నాడు తెలుసా? అన్నయ్య దగ్గరికి వెళ్ళామనుకో, ప్రార్థన చేసి ఇవన్నీ వదిలిస్తాడు, నాకెందుకు, నేను రానన్నాను చెప్పు అని అన్నాడు. అంటే వదిలించుకోవటం కూడా ఇష్టం లేదు. ప్రియరా, చూసారా, అంటే సాతానుడు పట్టాడు అంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళావంటే నీకు అది వదిలిపోద్ది, నువ్వు వెళ్ళబాకని కూడా ఆపుతాడు వాడు. సరే ఎట్లా అంటున్నాడు అని అంటే, నేనేమన్నానంటే,
అస్సలు అతను అక్కడి నుంచి నా దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడని బంధకం ఒకటి ఉంది అతనిలో. దానికోసం ప్రార్థన చేశా. ఫస్ట్ ఏమని చేశానంటే, ప్రభువా అతనికి విడుదల ఇవ్వాలని నేను ప్రార్థన చేయట్లేదు, అసలు ముందు నా దగ్గరకు రావాలి, ఆ బంధకాన్ని యేసునామములో తెంచివేయండి అని ప్రార్థన చేసి ఇప్పుడు వెళ్ళి పిలవని పోండి అన్న. ఇప్పుడు వెళ్ళారు. 1-2 సార్లు రానన్నవాడు, అరే అన్నయ్య రమ్మంటున్నాడు అనగానే వెంటనే వచ్చేసాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అసలు రాకుండా చేసే బంధకాన్ని ముందు తెగ్గొట్టాం. వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే చావు ముఖం కనపడుతుందండి అతని మీద. అతను కూర్చోబెట్టి పునరుద్ధానపు శక్తిని గూర్చి చెప్పాను. ప్రభువు నీకేం చేయనై ఉన్నాడు, దేవుడు నిన్ను ఎలా విడుదల చేస్తాడు, దేవుడు నిన్ను ఎలా బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఎలా స్వస్థపరుస్తాడు, సాతానుడు బంధకాల నుండి దేవుడు నిన్ను ఎలా విడుదల చేస్తాడు, ఇవన్నీ చెప్పి 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 ఆ తర్వాత అతని కొరకు ప్రార్థన చేస్తే ఆ దయ్యాలన్నీ పోయినాయి. ఆ తర్వాత అతను డీపీ మార్చాడు ఫస్ట్. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అసలు చదువుకున్నవాడే, యూనివర్సిటీ చదువు చదివాడు, నేను ఎందుకు పనికిరాని వేస్ట్ అనుకున్న వ్యక్తి ఈ రోజున ఒక సిటీలో మంచి జాబ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య మనం మీటింగ్స్కి వచ్చి, అన్నా నాకు ఎప్పుడు బాప్తీసం ఇస్తావు అంటున్నాడు. ఇప్పుడేరా పునరుద్ధానపు శక్తిని మనం ఉపయోగించుకోవాలండి. చాలాసార్లు ఇలాంటి మైండే మనలోకి కూడా వస్తూ ఉంటుంది. అప్సెట్ అంటారు దీన్ని. అప్సెట్ అయిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ టైంలో పునరుద్ధానపు శక్తిని తలంచుకుంటా ఉండాలి ప్రతిరోజు. నువ్వు పెద్దగా కష్టపడిన అవసరం లేదు. నువ్వు ఏడుండవు, ఎక్కడ కూర్చున్నావు ఆడే కూర్చో. ఆయన రిజరెక్షన్ పవర్ని గురించి, నా శరీరంలో దేవుని శక్తి వచ్చును గాక, నా బలహీనతలో దేవుని శక్తిని చూచుదును గాక, నా మనస్సులో జయము చూచుదును గాక, నా పనుల్లో దేవుని ఆశ్చర్యకార్యాలు చూచుదును గాక. ప్రభువు నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన కొరకు నేను బలంగా వాడబడుదును గాక అని అలాగ నువ్వు చెప్పుకుంటా ఉండు. చెప్పగా 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 ఫస్ట్ జరిగేది ఏమిటంటే, సాతానుడు బంధకాలు వీక్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి. ఆ తరువాత దేవుని శక్తిని నీలో చూస్తావు. ఈ రోజున మన కుటుంబాల మీద అలాగూ మనం దేవుని శక్తిని ప్రయోగించుకోవాలి. మన పిల్లల మీద కూడా దేవుని శక్తిని ప్రయోగించాలి. మనకు తెలియకుండా పిల్లల మీద ఎలాంటి బంధకాలు ఉంటాయి. వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉంటారు, కానీ సాతానుడు బంధకాలు వారి మీద పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం బ్రేక్ చేయాలి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెబుతున్నాడంటే, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, నేను ఎక్కుతూ ఉన్నాను, మీరు కూడా ఎక్కుచూ ఉండాలి. కొంచెం కొంచెంగా, ఒకేసారి ఇవన్నీ చేయలేం. స్మిత్ విగ్గిల్స్వర్త్ గారు 200 మందిని చనిపోయిన వారిని నేను బ్రతికిస్తానని ఆయన అనుకోలేదు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవుడు అలాగా ఆయన వాడుకుంటా ఉన్నాడు. కావున ప్రభునందు పిల్లరా, ఇది మన డైలీ లైఫ్లో చేసుకోవాలి. కొన్నిసార్లు పిరిగితనం వస్తుంది, కొన్నిసార్లు సడన్గా పిరిగితనం వస్తుంది. అమ్మో ఈ టైంలో నేను ఏమైపోతానో అని నీ మీద నీకే నమ్మకం పోతుంది. అంత బాధ నీకు వస్తుంది. అయినా సరే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ పునరుద్ధానుడు మనకు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ పునరుద్ధానుడు ప్రభువుకి మనల్ని దగ్గరగా తీసుకొస్తున్నాడు. ఆయన ప్రభావముతో మనల్ని నింపుతూ ఉన్నాడు. ఆ తర్వాత పరలోకానికి మనం ఎక్కిపోవునట్లుగా చేస్తున్నాడు. అక్కడ ఏమని చదువుతున్నావు? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. కావున ప్రియులరా, మన ప్రభువు ఎక్కిపోతూ ఉన్నాడు, స్టెప్ బై స్టెప్ వెళుతున్నాడు. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కుచూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. పునరుద్ధానపు శక్తిని ధ్యానం చేసినప్పుడు అలాగూ దేవుని మహిమను మనము చూస్తాం. అలాగే ఈ పునరుద్ధానపు శక్తి అంటే ఇంకా ఏమిటి అని అంటే 20వ అధ్యాయంలోనే ఇంకొక వచనం చూద్దాం.
తర్వాత వచనం 27వ వచనం నుండి చూడండి. 27వ వచనం నుండి, ఇదే అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం నుండి. తరువాత తోమాను చూచి నీ రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే 27వ వచనంలో, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రియరా, యేసు ప్రభు తోమాకు చెప్పిన మాట ఇది, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇది ఎప్పుడు చెప్పాడు అనంటే పునరుద్ధానుడైన తర్వాత చెప్పాడు. అంటే పునరుద్ధానపు శక్తి అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా అవిశ్వాసిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి మనం? ఒకసారి నీతో నువ్వు చెప్పుకో, నేనెప్పుడు కూడా అవిశ్వాసిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అవిశ్వాసిగా ఉండకూడదు. అంటే ఈ రెజరెక్షన్ తర్వాత పునరుద్ధానుడైన యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, తోమా నీవు అవిశ్వాసిగా ఉండొద్దు. అంటే అసలు దేవునికి ఇష్టం లేని వారు ఎవరంటే అవిశ్వాసులండి. నువ్వు అవిశ్వాసిగా మాత్రం ఉండొద్దు. అవిశ్వాసి అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నీ నెగిటివ్ వర్డ్స్ వస్తాయి వీళ్ళల్లో. ఏదైనా శోధన వచ్చిందనుకోండి, వచ్చింది శోధన, ఈ శోధనకి పోయేది లేదు, ఇక నేను సాధించేది లేదు, ఇక ఈ శోధన ఇంతే, ఇక నన్ను తీసుకెళ్ళిద్ది ఈ శోధన అని అంటూ ఉంటారు. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగాన్ని గురించే మాట్లాడతావు కానీ ఈ రోగం తగ్గుతుంది, నేను చావను, సజీవునై దేవుని క్రియలు వివరిస్తాననే మాటలు నీకు రావు. అవిశ్వాసి అంటే అర్థం ఏంటంటే నెగిటివ్గా ఆలోచన చేయటం, నెగిటివ్గా. ఇక కొంతమంది యవనస్తులు ఎలా పట్టుకుంది అనంటే ఈ నెగిటివ్ స్పిరిట్, ప్రార్థన చేయండి ప్రభు సహాయం చేస్తాడంటే ఏంటి చేసేది, చేసి ఇప్పుడు దాకా ఏం సాధించామో, ఇక సాధించేది లేదు, ఏమీ లేదు, నేను ప్రార్థన కూడా చేయనంటున్నారు యవనస్తులు. అంటే సాతానుడు వాళ్ళని అంతగా బంధించాడు ప్రియరా. అందుకనే మనం ఎప్పుడు కూడా మన నోటితో కూడా అవిశ్వాసిలాగా మాట్లాడకూడదండి. రిజరెక్షన్ తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట, తోమాకు చెప్పిన మాట ఏమంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అంటే మనలో ఏముండాలంటే విశ్వాసం అనేది పెరుగుతూ ఉండాలి. విశ్వాసం నీలో వస్తూ ఉండాలి. ప్రభువుని నేను చూస్తాను, ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభువు నాకు ఆయన ఘనకార్యాలు చేస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, నేను అన్నీ ఆయన నామములో సాధిస్తాను, దేవుని కొరకు నేను గొప్ప వ్యక్తిగా మారతానని విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసపు మాటలు, విశ్వాసపు ఆలోచనలు నీలోకి వస్తూ ఉంటాయో జనరేట్ అవుతూ ఉంటాం మనం. దేవుని యొక్క శక్తి వస్తుంది, ప్రార్థనాత్మ వస్తుంది, బలం వస్తుంది. పౌలు గారు ఒక మాట రాశాడు, అదేమని రాశాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అదేంటి నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడనంటే, బలహీనతలో ఆ పునరుద్ధానవ శక్తిని గూర్చి ఆయన ధ్యానం చేశాడు. అందుకనే ప్రియరా, మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ నీ మనస్సు ఆయన వైపు త్రిప్పి ఆయన పునరుద్ధానవ శక్తిని గూర్చి ఆలోచన చెయ్యి. ఆయన పునరుద్ధానవ శక్తిని గూర్చి ఆలోచన చెయ్యి. ఒక దైవజనుడు బాగా ఎండ్లాకాలంలో ఒక బావి దగ్గరికి వెళ్ళాడండి.
ఆ బావిలో అసలు ఏమి ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేవు. అది నీళ్ల బావే, కానీ ఆ ఎండాకాలం మాత్రం నీళ్ళు లేవు. కానీ ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటి చెప్పాడు. ఆ బావిలోకి చూస్తూ ఆయన చూపుడు రైలు పెట్టి, బావి నీ లోపల నీళ్లున్నాయి, నువ్వు బయటికి రా, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తాను. నీ లోపల నీళ్లున్నాయి నాకు తెలుసు, కానీ నువ్వు బయటికి రా, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తాను. బావి నీ లోపల నీళ్లున్నాయి, యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తానని ఇలాగ 4-5 సార్లు చెప్పిన తర్వాత ఒక ఊటలాగా నీళ్లు పైకి వచ్చినాయండి. అంటే అర్థం ఏంటంటే, ఎదురుగా నీకు నీళ్లు ఉన్నా లేకపోయినా నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం నీ లోపల ఉంటే కనబడని నీళ్లు కనబడేటట్లుగా వస్తాయి. కనబడని స్వస్థత కనబడేటట్లుగా నీకు కనబడుతుంది. కనబడని సంతోషం నీ ముందుకొచ్చి సంతోషంగా నువ్వు కనబడతావు. అందుకనే తోమాతో ప్రభు అంటున్నాడు, పునరుద్ధానుడైన తర్వాత చెప్పాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. విశ్వాసివిగా ఉండు తోమా, నువ్వు అవిశ్వాసం ఎప్పుడు ఉండొద్దు. లేదా పునరుద్ధానుని మనం తలంచుకుంటున్నప్పుడు అవిశ్వాసము పోయి మనలోనికి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ద్వారానే మనం ఏదైనా చేయగలం. విశ్వాసము ద్వారానే ఏదైనా మనం చేయగలం. విశ్వాసం ద్వారా నీకు అనుకోకుండా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకనే ఈ పునరుద్ధాన శక్తిని నువ్వు తలంచుకుంటూ ఈ పునరుద్ధానాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే మరి మన ఆత్మీయ జీవితాల్లో ఎంతగానో మనం వర్ధిల్లుతాము. అంతేకాదు పిల్లరా, ఈ పునరుద్ధాన శక్తి ఏదో కొద్ది కాలం మనతో ఉండి ఆ తర్వాత మనలో లేకుండా పోయేది మాత్రం కాదండి. అంటే కొన్ని సంవత్సరాలు మనతో ఈ పునరుద్ధాన శక్తి ఉండి ఆ తర్వాత మనకు కనబడకుండా పోయే శక్తి కాదు. నిరంతరము ఎల్లప్పుడూ మనతో ఉండే శక్తిది. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పిన మాట మనం చూద్దాం. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏమంటున్నాడంటే సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అనగా ఇక్కడ ప్రభువు ఇస్తున్న ఒక ప్రామిస్ ఏంటంటే, నేనేదో కొద్ది కాలం మీతో వెళ్ళిపోయేవాడిని కాదు, సదాకాలము మీతో ఉంటాను. ఎవర్ లాస్టింగ్ టైం, నిత్యము మీతో ఉంటాను. ఆయన ఎప్పుడు కూడా కొంతకాలం మనతో ఉండి కొంతకాలం వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి కాదు, సదాకాలం మీతో ఉంటాను. ఇది అర్థం ఏమిటంటే సహజీవనము. ఇది ఒక సహజీవనం. అంటే దేవునితో మనం కలిసి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు ధ్యానం చేసే కొలది ఆయన ఇంకా నీతో సదాకాలము తోడుగా ఉంటాడు. అందుకనే ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియులరా, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగా
చూసారా, ఆయన ఎల్లప్పుడూ సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. ఆయన ఎవరయ్యానంటే పునరుద్ధానుడు, ఇక ఆయన ఎప్పుడు మరణించే దేవుడు కాదు. అందుకని మనం ఎక్కువగా ఆయనను ధ్యానం చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తామంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువను గురించి ధ్యానం చేస్తాం, ఈస్టర్ రోజు పునరుద్ధానాన్ని గురించి ధ్యానం చేస్తాం. ఇక అదేదో అయిపోయింది, మన వంతు మన పని అయిపోయింది అని అనుకుంటాం. అక్కడే మనం వీక్ అవుతున్నాం. అయిపోవటం కాదు, అసలు ఆరంభమైంది. ఆ పునరుద్ధానాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండే కొలదే నీ పరిస్థితులు, నీ ఇంటిలో పరిస్థితులు కూడా మారిపోతాయండి. ఇంటిలో పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. కొన్ని సమయాలలో ఈ కరోనా టైంలో ఒక ఫ్యామిలీ నాకు ఆ టైంలో ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మా ఇంటిలో ఉన్న వాళ్ళం అందరం క్వారంటైన్లో ఉన్నామా బ్రదర్. నా వైఫ్ ఒక చోట ఉంది, నేను ఒక చోట ఉన్నా, నా కొడుకు ఒక చోట, నా కూతురు ఒక చోట, అందరం డిఫరెంట్ ఏరియాస్లో అందరం క్వారంటైన్లో ఉన్నాము. అసలు మేమందరం ఒకరినొకరు చూచుకుంటామో లేదో కూడా మాకు నమ్మకం రావటం లేదు అని చెప్పారు. ఆ విషయం చాలా నా హృదయం కదిలిపోయింది. ఆ మాట విన్నప్పుడు ప్రార్థన చేశాం, ప్రభా ఈ కుటుంబంలో ఎవరూ నష్టపోకూడదు, ఈ కుటుంబంలో ఎవరూ నష్టపోకూడదు, అందరూ కలిసి మరలా జీవించాలి అని దేవుని కొరకు ప్రార్థన చేసి మరలా నేను ప్రభువు చెప్పిన ఒక మాట వాళ్ళకి చెప్పాను. మీరు ఎవరు నష్టపోరు, మీరందరూ మరలా కలిసి జీవిస్తారు, ఇది దేవుని చిత్తమై ఉన్నది అని ఒక మాట చెప్పాను. అంతే, ఒక 20-25 డేస్ చాలా ఇబ్బంది పడ్డారు, ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని నష్టం కానిలేదు, అందరినీ బ్రతికించి అందరూ కుటుంబముగా కలిసి ఉండేటట్లుగా చేశాడు. ప్రభునందు పిల్లరా, ఈ పునరుద్ధానుడు ఏదో ఒకప్పుడు సహాయం చేసి ఆగిపోయే దేవుడు కాదు, ఆయన సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి. ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయనను గూర్చి తలంచుకోవాలి. పునరుద్ధానపు శక్తి. అందుకనే ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కావున ప్రభునందు పిల్లరా, చివరిగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, పునరుద్ధానపు శక్తిని గురించి ధ్యానం చేయండి, బాగా ఆలోచన చేయండి. ఒకవేళ నీకు బైబిల్ చదివే తీరిక లేకపోతే, మోకరించి ప్రార్థన చేసే టైం కూడా లేకపోతే, నీ మనస్సుతో జస్ట్ ఆలోచించు అంతే. పునరుద్ధానుడు నాతో ఉన్నాడు, పునరుద్ధానపు శక్తి నాలో ఉన్నది, నాకున్న పుండు మీద పునరుద్ధానపు శక్తి పనిచేస్తుంది, నా గర్భకోశములో పునరుద్ధానపు శక్తి పనిచేస్తుంది, నా సమస్య మీద పునరుద్ధానపు శక్తి పనిచేస్తుంది, నా శోధన మీద పునరుద్ధానపు శక్తి పనిచేస్తుంది. యేసు నామంలో అది ఓడిపోతుంది. యేసు నామంలో పునరుద్ధానపు శక్తి ద్వారా నాకు విడుదల వస్తుంది. అలా చెప్పుకుంటా ఉండు. సరే, నీకు మోకరించి ప్రార్థన చేసే టైం లేకపోతే నీ నోటితో చెప్పుకో చాలు. ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు తలంచే కొలదే నీ బలం అధికం అవుతూ ఉంటుంది. అలాగూ తలంచి పౌలు గారు ఆ మాట రాశాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. కావున ప్రభునందు పిల్లరా, ఈ పునరుద్ధానాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఆయన తలంచుకుంటా ఉంటే కొంత సమయానికి దేవుని శక్తిని నువ్వు చూస్తావు, విజయము చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ ప్రభువుని అడుగుదాము. ప్రభా, ఈ పునరుద్ధానపు శక్తి నాకు కావాలి ప్రభా, నాలోనికి రావాలయ్యా. ఈ పునరుద్ధానపు శక్తి నాకు కావాలి. మీ కృపను దయచేయండి, మీ సహాయము, మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. సహోదరుడా, సహోదరి, ఈ ప్రభువుని గురించి నువ్వు తలంచుకోవాలి. నీవు లేచిన దగ్గర నుండి నీ పని పాటల్లో,
నీ మనసంతా అటులో వెళ్ళిపోతా ఉన్నది. కానీ ఈ పునరుద్ధానపు శక్తి నాకు కావాలయ్యా, మీ సన్నిధి మాకు కావాలి ప్రభువా అని నువ్వు అడుగు. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమని ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభు తోమాతో చెప్పాడు. అలాగే విశ్వాసము నాకు ఇవ్వండి నాయన, నా హృదయంలో నా మనస్సులో విశ్వాసము నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ పునరుద్ధానపు శక్తి స్మిత్ విగిల్స్ వర్త్ అనే దైవజనుడు ఎంత గొప్పవానిగా చేసింది ప్రభువా. ఓ ప్రభా, నిజముగా తండ్రి, ఈ పునరుద్ధానపు శక్తి మా హృదయంలో పని చేయాలయ్యా, మా బాడీ ఆర్గాన్స్లో పని చేయాలి ప్రభా. ఓ తండ్రి, ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా కుష్టు వ్యాధి వారికి స్వస్థత వచ్చినది కదా ప్రభా. పునరుద్ధానపు శక్తి ద్వారా నాయన శారాకు గర్భం వచ్చినది కదా ప్రభా. పునరుద్ధానపు శక్తి ద్వారా సమాధిలో ఉన్న లాజరు తిరిగి బ్రతికినాడు కదా ప్రభా. పునరుద్ధానపు శక్తి ద్వారా పేతురు ఉన్న చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి కదా ప్రభువా. దేవా, ఈ పునరుద్ధానపు శక్తిని మేము ఉపయోగించుకోవాలి, మా జీవితంలో ఉపయోగించుకోవాలి. మా సమస్యలనే సంఖ్యలు యేసు నామములో తెగిపోవాలి ప్రభువా. మా బలహీనతలు యేసు నామములో తొలగిపోవాలి ప్రభువా. మరణాపేక్ష యేసు నామములో బ్రేక్ అయిపోవాలి ప్రభువా. దేవా దేవా, విడుదల రానివ్వండి. పునరుద్ధానపు శక్తి ద్వారా సంఖ్యలు వీడిపోవాలి, తెగిపోవాలి ప్రభువా. దేవా, మా జీవితాల్ని పట్టివేసిన బంధకాలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో తెగిపోవుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ ప్రియులను దర్శించండి. మీ పునరుద్ధానపు శక్తి వీరి శరీరాల మీదకి వెళ్ళును గాక. మీ పునరుద్ధానపు శక్తి వీరి కుటుంబాల మీద పనిచేయను గాక. మీ పునరుద్ధానపు శక్తి మా హృదయాలలో పనిచేయను గాక. మేము వెళుచున్న ప్రతి స్థలంలో ఈ పునరుద్ధానపు శక్తిని మేము చూడాలి. ఈ పునరుద్ధానపు శక్తి ద్వారానే పేతురు నడుస్తూ ఉంటే నీడ ఏ రోగి మీద పడితే ఆ రోగి స్వస్థపడ్డాడు కదా. దేవా, అట్టి పునరుద్ధానపు శక్తిని మా అందరికీ మీరు దయచేయండి. అలాగూ దినము ధ్యానము చేస్తూ దినము కనిపెట్టుచు మేము ఎక్కుచూ వచ్చేవారముగా చేయండి. మీ తండ్రియో నా తండ్రియో, నా దేవుడు మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోవుచున్నాను అని రాశారు. మేము కూడా అలాగూ మెట్టు నుండి మెట్టుకు ఎక్కుటకు సహాయం చేయండి. మీ సన్నిధిని మా అందరితో ఉంచండి. ఈ ప్రియులను మీరు దర్శించి వీరింకా ఎక్కడెక్కడనైనా తండ్రి నిరాశ నిస్పృహల్లో ఉన్నారో, ఎక్కడెక్కడ కృంగిన స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనికి, ఆ సమస్యలోనికి నజరేయుడైన యేసు నామములో పునరుద్ధానపు శక్తిని పంపిస్తూ ఉన్నాం ప్రభా. శిష్యుల మీదకు మీరు పునరుద్ధానపు శక్తిని ఊదినారు, పరిశుద్ధాత్మను ఊదినారు కదా ప్రభా. అలాగూ ప్రతి ఒక్కరిలోనికి మీ పునరుద్ధానపు శక్తి వెళ్ళి వారు అసంభవం అనుకున్నది సాధ్యమగునట్లుగా చేయండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండి మీ వాక్యపు వెలుగులో నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహాయము ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన పునరుద్ధానపు శక్తి మనలో ప్రవహించి ఆయన కార్యములు మనలో జరుగునుగాక. ఆమేన్. మంచిది పిల్లలు, అందరికీ వందనాలు.